ఆనంద ఫౌండేషన్ వారు నిర్వహించుచున్న నా మంచి కాపరి అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం పలుకుచూ ఉన్నాం. మీరందరూ ఈ వర్తమానాలు వింటూ ఆశీర్వదించబడుచున్నారు అని మేము నమ్ముచూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యాన భాగముగా 23వ కీర్తనలో 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసయ్య, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రేక్షకులందరిని బట్టి స్తోత్రాలు. వినువారులకు కావలసిన చక్కటి మాటలు వినిపించగలుగుటకు సహాయము చేయమని కృపచూపు మరి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, గత కొన్ని వారాలుగా నా మంచి కాపరి అను ఈ కార్యక్రమంలో 23వ కీర్తన ధ్యానం చేస్తూ మనం వస్తున్నాం. ఇప్పుడు కూడా మరి అదే కీర్తనలో నుండి మంచి విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచున్నాను. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అనే మాట, ఇది చాలా విలువైనటువంటి మాట. దీని మీద కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ప్రాణమునకు సేద తీర్చటం అంటే అలసిపోయినప్పుడు, ఇబ్బందులుగా ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, నెమ్మది లేక కొట్టుమిట్లాడుచున్నప్పుడు దావీదునకు దేవుడు కాస్త ఊరటను, ప్రశాంతతను, నెమ్మదిని ఇచ్చాడు అని అర్థం. దావీదు మహారాజు మనకు తెలుసు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, నెమ్మది లేనప్పుడు, శత్రువు వలన ఏదైనా ప్రాణ అపాయము పొంచి ఉన్నప్పుడు వారికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వారి వెంట బలమైన సైన్యం ఉంటుంది. రథములు, రౌతులు, మంచి ఆయుధములు, సంపద ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిపైన ఆధారపడి నాకేదో మేలు జరుగుతుంది అంటే ఇదే బైబిల్లో మనం చదువుతున్నాము. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుదురు, నేను నా దేవుణ్ణి తెలుసుకుని బట్టి అతిశయించుచున్నాను అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దావీదు ఈ యొక్క సవాలుతో కూడినటువంటి కీర్తనలో నుండి నాకు ఏటి వల్ల నెమ్మది దొరకలేదు, అలసట తీరలేదు, నా దేవుని వల్లే నాకు నెమ్మది దొరికింది అని, ఇది ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని ఈ కీర్తనలో మొదటి మాట మనం ఎప్పుడు మరచిపోకూడదు. యెహోవా నా కాపరి. దావీదు తన జీవితంలో దేవాది దేవుడైన యెహోవాను ఎప్పుడైతే కాపరిగా ఆస్వాదించాడో, అంగీకరించాడో, తన విషయాలన్నీ దేవునికి చెప్పుకున్నాడు. మంచి గొర్రెల కాపరి అయినటువంటి ఆ దేవుడు తనపైన ఆధారపడి జీవించుచున్నటువంటి దావీదును ఏ సమయంలో ఏ రీతిగా ఆదుకోవాలో ఎరిగినవాడు గనుక, సమర్థుడు గనుక దేవునిపైన ఆధారపడుచూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని చాలా చక్కగా చూస్తూ ఆదరిస్తూ వస్తున్నాడు. అవును ప్రియులారా, మనకు ఎన్ని ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా కొన్ని సమయాలలో మనము కొన్ని పోగొట్టుకున్నట్లుగా, నెమ్మది లేని వారముగా, ప్రాణాపాయంతో మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి వారు నిజంగా దేవుని పైన ఆధారపడి, నేను ఆయన మందలో గొర్రెను కదా, ఆయన నాకు కాపరి కదా అని నిజంగా ఆయన పైన ఆధారపడితే దేవుడు తప్పక సేద తీరుస్తాడు, నెమ్మదినిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఈ రోజుల్లో కూడా మరి చాలామంది ఎన్ని ఉన్నా నెమ్మది లేక జీవిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది?
ఇది కొంటే దొరికేది కాదు. కాబట్టి మీలో కూడా ఎవరైనా ఏమైనా ఇబ్బందులు పడినప్పుడు, ఇరుకులు పడవలసి వచ్చినప్పుడు మీరు అటు ఇటు చూడక, వాటిపైన వీటిపైన ఆధారపడక, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూచి దేవుని పైన మీరు ఆధారపడితే దావీదునకు నెమ్మది ఇచ్చిన దేవుడు మీకు కూడా నెమ్మది తప్పక ఇస్తారు అని దైవ సేవకునిగా సవినయంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఆ 2వ లైన్లో తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. అవును, లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. వారికి ఇష్టం వచ్చిన మార్గాలలో వారు వెళ్ళిపోతున్నారు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును కూర్చి విచారించుడి, మేలు కలిగించు మార్గమేదో అని అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించుడి అని ఇర్మియా గ్రంథంలో యూదులకు చక్కటి సందేశం ఇర్మియా ద్వారా అందించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, వారు కూడా వివిధ రకాల మార్గాలలో తనకు తోచిన రీతిగా వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని మార్గంలోకి వారు రాలేకపోతున్నారు. రానందువలన ఇర్మియా మాటను వారు చాలా ఇబ్బంది పెట్టారు, నమ్మలేదు, ఇర్మియాని కొట్టారు. చివరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడినట్లుగా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలోకి వస్తే యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు వెళ్ళడు అన్నారు. ఆ నీతి మార్గము అనగా ప్రభు అయిన యేసు, దేవుని మార్గం. ఆ మార్గములోనికి రావాలి. ఇక్కడ దావీదు అన్నాడు, నేను ఆ మార్గములోనికి వచ్చాను అంటలేదు, ఆయనే నన్ను తన మార్గములోనికి నడిపించాడు అంటున్నాడు. అవును, నా మంచి కాపరి అనే కార్యక్రమంలో నిజంగా గొర్రెలను మన ప్రభు అయిన యేసు ఎక్కడకు నడిపించాలో, ఎలా నడిపించాలో, ఎలా వారిని మేపాలో, ఎలా ఉంచాలో, ఎలా పెంచాలో ఆయనకి తెలుసు. గత సందేశాల్లో మనం చెప్పుకున్నాం, గొర్రెల కొవ్వును తింటారు, ఎంట్రుకలతో దుస్తులు నేసుకొని కప్పుకుంటారు, కానీ బలహీనంగా ఉన్న గొర్రెను పట్టించుకోరు, నడవలేని గొర్రెను భుజాన వేసుకోరు, రోగముతో ఉంటే దానికి చికిత్స చేయరు. చాలా ఇబ్బందులు ఆ గొర్రెలను పెడుతున్నారు. అందువల్ల గొర్రెలు చెదరిపోయాను, నష్టపోయాను, శత్రువు చేతిలో చిక్కి విడుదల కోసం ఎదురు చూచుచుండెను అని పోయిన సందేశాల్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి అలాంటి కాపరులకు శ్రమ అని కూడా మనం చూచాం. దయచేసి వినండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయనే నన్ను నడిపించాను, నీతి మార్గంలోనికి నడిపించాను. దయచేసి ఒక్క మాట మీరు వినండి, పాపపు మార్గములో ఉన్న మనిషిని మనం వెంబడిస్తే తన వెనుకున్న వారిని తాను పాపపు మార్గములోనికే తీసుకువెడతాడు. ఇష్టానుసారంగా జీవించుచున్న వారిని మనం వెంబడిస్తే తనకిష్టం వచ్చిన మార్గంలోకి మనల్ని తీసుకువెడతాడు. ఒకవేళ మనకు తెలిసి కానీ తెలియక కానీ మేలు జరుగుతుందలే అని మాయమాటలు నమ్మి మనం వెంబడించు వారమైతే చివరకు ఎక్కడికి తీసుకువెడతాడో, ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తారో అర్థం కాని పరిస్థితి. అందుకని మనం నమ్మవలసిన వ్యక్తిని నమ్మాలి, వెంబడించవలసిన వ్యక్తిని వెంబడించాలి. నా గొర్రె నా స్వరం వినును అని యోహాను సువార్తలో యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం ఆయన స్వరాన్ని వినేలాగా, మన ఏమైనా ఇబ్బందులుంటే ఆయనతో చెప్పుకునేలాగా, ఆయన చెప్పినట్లు మనం చేసేలాగా ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మనలను నీతి మార్గములోనే నడిపిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని ఊరికే మీ ముందు ఏదో చెప్పడం కాకుండా దావీదు తన జీవితంలో ప్రాక్టికల్గా దీని ఎలాగూ దేవుడు ఆ వ్యక్తి నడిపించాడో, ఆయన నడిపించబడి ఎలాగూ మేలు పొందాడో, మేలు చేశాడో మీ ముందు కొన్ని విషయాలు ఉంచాలని నేను ఆశపడుతున్నాను.